నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ షాల్ని. లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఫోన్ అయితే సీజ్ చేశారు. అదే ఎవరైతే నిందితులైతే ఉన్నారో లిక్కర్ స్కామ్ సంబంధించి వాళ్ళకి ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించారు. అసలు తాజా అప్డేట్ ఏంటో లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా శాలిని, మన వీక్షకులకు కూడా. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ముందు జరిగింది ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి జరగబోయేది ఒక లెక్క. అసలు తాజా అప్డేట్ ఇంకా ఏంటంటే ఏం చెప్తారు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి? అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒక అంతులేని కథలాగా సాగుతుందమ్మా. ఇది నిన్న నర్రెడ్డి, సునీల్ రెడ్డి సంస్థల మీద వైజాగ్లో, హైదరాబాద్లో ఏకకాలంలో దాడులు జరగటం అనేక ప్రదేశాల్లో, కనీసం హైదరాబాద్లో ఒక 6 డజన్ ప్రాంతాల్లో జరిగినాయి. ఒక కంపెనీ అని వెళ్తే ఆ కంపెనీలో బినామీ కంపెనీలకు సంబంధించిన అనేక రికార్డులు వాళ్ళకి దొరికినాయి. అట్లాగే వైజాగ్లో కూడా దొరికినాయి. మనం దీనికి కొంచెం పూర్వపరాలు తెలుసుకోవాలంటే, టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు గారు లోక్సభలో కూడా ఇది చాలా పెద్ద స్కాండల్, ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు పంపారు, ఆఫ్రికా దేశాలకి, తర్వాత దుబాయ్ లాంటి సాటికి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అని కూడా చెప్పాడు. అప్పుడు ఈ సునీల్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. సునీల్ రెడ్డి అంటే ఎవరో కాదు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో అంతర్భాగం. ఆయన వాళ్ళ కంపెనీల అనేకంలో ఆయన కూడా డైరెక్టర్గా ఉన్నాడు. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ సునీల్ రెడ్డి గోదాముల నుంచి డబ్బుల్ని ఎవరికి ఎక్కడికి పంపాలి, విదేశాలకి ఎలా పంపాలి, రూటింగ్కి సంబంధించిన అంశాల్లో కూడా వీళ్ళ కంపెనీ పరపతిని అకౌంట్ల ద్వారా కూడా జరిగిందనేది తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించిన పూర్తి డేటా రికార్డు బయటకు రావాలి. మీకు గమనించారు లేదో, ఒక 10 రోజుల క్రితం డిప్యూటీ సీఎం మీరు చెప్పినట్టు ఆబ్కారీ మంత్రి కూడా, ఆబ్కారీ మంత్రి కూడా ఉన్న నారాయణ స్వామి గారి ఇంటికి వెళ్ళి దాడులు చేసి ఇంట్లో ఆయన సెల్ ఫోన్తో సహా కూడా తీసుకొచ్చారు. అంటే అది చిన్న అంశం కాదు. సెల్ ఫోన్ తీసుకున్నారు అంటే సెల్ ఫోన్లో దాన్ని సిట్ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో పర్మిషన్ అడిగారు దీన్ని ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపటానికి. ఆ ఫొరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దానికి సంబంధించినటువంటి కాల్ డేటాస్, ఎవరితో ఎక్కువ మాట్లాడాడు, ఎవరు ఎంతసేపు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఆ ఫోన్లు ఎవరు అని పట్టుకున్నప్పుడు అసలు వాళ్ళకి లిక్కర్ స్కామ్కి ఉన్న సంబంధం ఏంటి, ఇతను ఇన్నిసార్లు మాట్లాడటానికి గల కారణాలు అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, ఆయనకి సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్లు కూడా చూస్తున్నారు, ఆర్థిక అంశాలు కూడా. అక్కడ మొన్న ఆయన ఇంకొకటి ఒక తొందరపాటులో చెప్పాడో, ఎందుకు చెప్పాడో, కవర్ చేసుకోవడానికి చెప్పాడో తెలియదు, నా పిల్లలు ఇల్లు కట్టుకున్నారు బ్యాంకు లోన్ తీసుకున్నాను అంటే ఆయన భుజాలు తడుముకున్నట్టుగా ఉంది. ఆ భవనాలు చిన్న చిన్న భవనాలు అంటే ఒక 3 బెడ్రూమ్ ఇల్లు ఏదో కట్టుకుంటే పెద్ద అంశం కాదు. ఇప్పుడు ఆయన గతంలో ఉన్న బ్యాంకు రికార్డులు చూస్తారు. ఆయన మినిస్టర్ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు ఆయన అకౌంట్లో ఇయర్ కానీ ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి అమౌంట్లు పడ్డాయో కూడా చూస్తారు. తర్వాత పిల్లల ఆస్తులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఎలా పెరిగినాయి, వాళ్ళ పిల్లల ఇన్కమ్ ట్యాక్స్ టర్న్ ఓవర్లు ఎట్లా ఉన్నాయి, అంతంత పెద్ద భవనాలు కట్టడానికి తీసుకున్న లోన్కి పొంతనుందా లేదా, ఏదో 25 లక్షలు తీసుకుని ఒక 30,000 ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టారంటే అది సాధ్యం కాదు కదా. అట్లా అనమాట. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు మొన్న బై డిఫాల్ట్ బెయిల్ పొందినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప కాకుండా మిగిలిన ఇంకా దాదాపు 7 మంది నిందితులు లిక్కర్ కేసులో ఉన్నారు. వాళ్ళని వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ నెల 18 దాకా రిమాండ్ కంటిన్యూగా పొడిగించింది. అదొక అంశం. తర్వాత ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు నారాయణ స్వామి దాని మీద కూడా మళ్ళీ 18న విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ విచారణలో నారాయణ స్వామిని కూడా అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇవి కాకుండా ఈ కొత్తగా జరిగిన దాడుల్లో ఉన్న పరిశోధనలో, దర్యాప్తులో బయటపడ్డ అంశాలు, మొన్న తిరుపతిలో మోహిత్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇంకొక కొంతమందికి సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా బయటకు తీసి అసలు వీళ్ళకి లిక్కర్ స్కామ్లో ఉన్న పాత్ర ఏంటి, వీళ్ళు ఆర్థికంగా లబ్ధి ఎలా పొందారు, ఏం పాత్ర నిర్వహించారు అనేది కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అసలు అంతిమ లబ్ధిదారు అనేదే ఇప్పుడు పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. వీళ్ళు ఎవ్వరూ కూడా విధాన నిర్ణయం చేయగలిగిన వ్యక్తులు కాదు. అసలు ఈ లిక్కర్ పాలసీని
నిర్ణయించమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు, నిర్ణయించింది రాజకేష్ రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా విధాన నిర్ణయం వాళ్ళ ప్రైవేటు ఇంట్లో చేశారు. అందులో ఈయన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి అంతిమ లబ్ధిదారు ఎవరైనప్పుడు ఎవరైతే విధానం నిర్ణయం చేశారో పాత లిక్కర్ పాలసీని రద్దు చేసేసి కొత్త విధానం ప్రైవేట్గా అంటే కొన్ని లిమిటెడ్ డిస్టిలరీస్ ద్వారా లిమిటెడ్ వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అమ్మారు. తర్వాత డిజిటలైజేషన్ తీసేసి నగదు రూపంలో అమ్మారు. ఈ నగదు రూపంలో అమ్మాలని నిర్ణయించిన వ్యక్తి ఎవరో బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ మీద దృష్టి పడుతుంది. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద సునీల్ రెడ్డి దగ్గరికి రాక వచ్చిన కేసు, సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అంతరంగికమైన వ్యక్తి కాబట్టి అతను. రెండోది డిప్యూటీ సీఎం గాను ఆబ్కారీ మంత్రి గాను డమ్మీగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది ఎవరికి వెళ్ళి నీ లబ్ధి? నువ్వు అబ్కారీ మంత్రిగా నువ్వు తిన్నావా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నువ్వు మిగిలిన లబ్ధి ఎవరికి పంపించావు అన్నప్పుడు ఆయన ఎందుకు తీసుకుంటాడు రిస్క్? అయ్యా నాకు సంబంధం లేదు, నన్ను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టమంది సీఎం గారు. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాలాంటి వాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు. అందులో నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వ్యక్తిని. నా గతంలో ఆయన ఒకటి చెబుతున్నాడు ఏంటంటే, నేను అవినీతి పరుని కాదు, కావాలంటే నా గత చరిత్ర అంతా చూసుకోండి అని చెబుతున్నాడు. ఇప్పుడు సిట్ అధికారులు కూడా నిజంగానే ఆయన అకౌంట్లు అన్నీ కనుక చూశారనుకోండి, ఒక లాస్ట్ 10 yearsలో కూడా నేను అనుకోవటం పెద్ద ఎత్తున లావాదేవీలు అయితే ఆయన చేసి ఉండడు. ఒక మధ్యతరగతి కుటుంబం ఎంత ఆదాయం ఉంటుందో ఆయనకి అంతే వచ్చి ఉంటుంది అనుకుంటున్నా, కానీ అంత మించి అయితే ఉంటుందని అనుకోవట్లేదు. కానీ ఆ తర్వాత ఆబ్కారీ మంత్రిగా అయిన తర్వాత మాత్రం ఆయన ఆస్తులు తర్వాత బ్యాంక్ అకౌంట్లో చాలా స్పష్టమైన తేడా కనబడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి కానప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి మామూలుగా ఉండేది. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,000 కోట్లకి 1,00,000 కోట్లకి ఎట్లయితే ఆస్తులు పెరిగినాయో అంత స్థాయిలో కాకపోయినా నారాయణ స్వామిది కూడా గణనీయమైన పెరుగుదల అయితే స్పష్టంగా కనపడుతుంది. అది దానికి ఆయన సరైన సమాధానం చెప్పలేక ఖచ్చితంగా జరిగిన వాస్తవాలు అయితే ఒప్పుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఫోన్ చెప్పేది అది టెక్నికల్ ఎవిడెన్స్, అది ఎవరు కూడా ఆయన కూడా ఖండించలేడు. రేపు ఆయన కాల్ లిస్టు మొత్తం తీసుకొచ్చి ఆయన ముందు పెడతారు. ఇంతసేపు వీళ్ళతో ఏమేమి మాట్లాడావు, గతంలో ఇంతకు ముందు మాట్లాడలేదు నువ్వు, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది బయటకు వస్తాయి. సార్ ఇప్పటికే సిట్టు దూకుడు పెంచింది, మనం ప్రజలు గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుని ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటంటే, ఇప్పుడు నారాయణ స్వామి గారిని సిట్టు అధికారులు రెండోసారి కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇక ఫైనల్కు స్టేజ్కి వస్తుంది ఇది అన్నట్టు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కాడికి వస్తుంది, అరెస్ట్ కూడా కాబోతారని ప్రజల నుంచే వస్తుంది. ఏమంటారు సార్? అసలు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే సామెత ఉంది పూర్వంలో, తాగినాడే కడతాడు తాళ్ల పన్ను అని, ఎవడైతే లబ్ధి పొందాడో వాడే శిక్ష పడుతుంది. కానీ మిగిలిన వాళ్ళు కొద్దిగా తిన్నారు, ఎవరెంత తిన్నారో అంత శిక్ష పడుతుంది. అంటే వాళ్ళు చేసిన కుంభకోణంలో వాళ్ళ పాత్రను బట్టి అల్టిమేట్ లబ్ధిదారులు వీళ్ళు కాదనేది సిట్టుకి కూడా అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకున్నారు, వాళ్ళ పరిమితమైన ఆదాయమే. కానీ అంటే వీళ్ళకి కొన్ని 100 కోట్లు కూడా ఇతనికి కసిరెడ్డికి అందినాయి, ఇతనికి కొన్ని 100 కోట్లు అంతే. అసలు ఆయనకి ఎంత అందాలి? రాజకేష్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా, విధానం నిర్ణయం చేసింది ఆయన కాదు, చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్తున్నాడు ఆయనే. గవర్నమెంట్కి వెళ్తే మనకి లాభం లేదు, మనకి వ్యక్తిగతంగా మన పార్టీకి మనకి లాభం జరిగే విధానాన్ని అమలు చేయమని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయనకే ఆ లబ్ధి వెళ్తుందని ఎవరైనా చెప్తారు. కాబట్టి రేపు నారాయణ స్వామి అయినా లేకపోతే సునీల్ రెడ్డి కంపెనీల్లో బయటపడిన అంశాలని కనుక ప్రశ్నిస్తే అప్పుడు ఆయన చెప్తాడు, ఫారిన్ కంట్రీస్లో పంపిన డబ్బులు అది నాది కాదు, ఈ లిక్కర్ నుంచి వచ్చిన డబ్బులు, మా కంపెనీకి అంత ఇన్కమ్ లేదని చెప్తాడు కదా. చెప్పకపోతే అప్పుడు ఇంకా కేసెస్ అవుతాయి. అసలు ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ పంపావు, ఎందుకు పంపావు, ఈ రిజర్వ్ బ్యాంకు అనుమతులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసు ఎలాంటిదో ఈ ఒక్క స్కాండల్ ఇది అంతకన్నా ఎక్కువ స్కాండల్. అదే తీరులో దర్యాప్తు కూడా జరుగుతుంది. త్వరలో ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఈడీకి సంబంధించిన అంశాలే ఉన్నాయి. దాదాపు ఒక 5,000 కోట్లు దేశం దాటి బయటకు వెళ్ళిపోయిందంటే అది సిట్ అధికారులు కూడా తేల్చగలిగిన అంశం కాదు. ఈడీకి కనుక వచ్చిందంటే మాత్రం ఉచ్చు గట్టిగా బిగుస్తుంది అసలు సూత్రధారులకి. బిగ్ బాస్ కూడా చిక్కుకుంటాడు వాళ్ళు.
సో ఇదని చూశారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త కొత్త పేర్లు వెలుగులోకి రావటం. మరి ముఖ్యంగా చూసుకుంటే నారాయణ స్వామి గారిది ఆయన సిట్టు అదుపులోకి తీసుకుంటే మళ్ళీ రెండోసారి ఇక నిజాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం. ఇక ఏం జరగబోతున్న లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా శాలిని, మన వీక్షకులు.